హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్. ఇది అయితే ప్రీవియస్ వీడియోలో కటింగ్ వీడియో చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్. బిగినర్స్ కోసం 1 టక్స్ బ్లౌజ్ మిస్ కాకండి. అయితే ఈ వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్లోనే స్టిచ్చింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న పాపది, చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా. చిన్న హ్యాండ్స్ ఇచ్చిన కదా, షార్ట్ హ్యాండ్స్ స్ట్రేట్గా స్టిచ్ చేసుకొని బోర్లేసేసుకుంటున్నా. చూడండి, ఒక స్టిచ్ చేసుకోవాలి. దానిపైన కొంచెం కూడా క్రాస్ లేకుండా స్ట్రేట్గా స్టిచ్ చేసుకొని బోర్లు వేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చాలా నీట్గానే వస్తాయి ఫ్రెండ్స్. బోర్లు వేసుకొని స్టిచ్ చేస్తే కూడా చూడండి, జరిగిపోకుండా అటు ఇటు మనం ఒక్కొక్క స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది, జరగకుండా ఉంటుంది. అయితే నేను బిగినర్స్ కోసమనే ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. బిగినర్స్ తొందరగా స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకోవాలనే ఒక ఆలోచనతోనే చేశాను. ప్రీవియస్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టిన, చూడండి. బ్లౌజ్ ఇది 1 టక్స్ బ్లౌజ్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలది. చాలా ఫాస్ట్గా కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ అయిపోతే మనకు బాడీ స్టిచ్చింగ్ ఉంటుంది. చూడండి, 2 హ్యాండ్స్ ఉన్నాయి. 2 హ్యాండ్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టే స్టిచ్ చేసుకోండి. కొంచెం నిదానమైనా సరే చూసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. వీడియో లెంత్ అని చెప్పేసి స్కిప్ చేయకండి. కొత్తగా నేర్చుకునేటోళ్ళు కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కొంచెం నిదానంగానే చూసి స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఇట్లనే బోర్లేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, 1 టక్స్ బ్లౌజ్ కూడా చాలా మంచి ఫిట్టింగే వస్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కదా, ఏం ప్రాబ్లం లేదు, చాలా నీట్గానే వస్తుంది. చూడండి, ఇట్లా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది కదా మనకు. అక్కడ ఇక్కడ కార్నర్స్కి ఒక స్టిచ్ చేసుకున్నామంటే జరగకుండా ఉంటుంది. అందుకోసమని అక్కడ ఇక్కడ ఒక్కొక్క స్టిచ్ చేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఎట్లా వేసుకుంటున్నా మీకు కూడా అట్లనే వేసి చూపిస్తున్నా. చూడండి, 2 హ్యాండ్స్ కూడా అయిపోయినాయి మనకు. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. బిగినర్స్ చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా, మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది బాడీ ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్ 2 ఉన్నాయి కదా. అయితే నేను బ్యాక్ సైడ్ నెక్ కుండగల్లా పెట్టిన ఫ్రెండ్స్. కుండగల్లా ఇది కూడా బోర్లేసి స్టిచ్ చేస్తా. బ్యాక్ నెక్ చూడండి, ఒక 1/2 ఇంచు మందంతో నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ నెక్ ఎట్లా కట్ చేసినామో అట్లనే సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇది చిన్న పాపలది. ఈ మెజర్మెంట్స్ పిల్లలు మీ దగ్గర ఉంటే కనుక ఇట్లనే సేమ్ ఇవే మెజర్మెంట్స్తోని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి మిషన్ ఉంటే. లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నారో అని అంటే కూడా కుట్టివ్వండి. ప్రాక్టీస్ అని అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు మా వాళ్ళు కుట్టించారు అని చెప్పేసి. మీకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చినా సరే వాళ్ళ దగ్గరనే క్లాత్ తీసుకొని వాళ్ళే పాత చీరలు ఉంటే కనుక కుట్టి ఇవ్వండి. మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. వాళ్ళు కూడా కుట్టించిండ్రు అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూడండి, ఇట్లా మనము ఒకటి ఏదైనా తీసుకొని దబ్బడమన్నా లేకపోతే ఏదైనా మూల లాంటిదన్నా తీసుకొని, నేను స్క్రూ డ్రైవర్ పెట్టుకున్న చిన్నది సన్నది, దాంతోనే ఇట్లా దూర్చుతా. ఇట్లా కొంచెం మంచిగా నీట్గా సువ్వ వచ్చేటట్టు మనం ఎంతవరకు కుట్టుకున్నామో అక్కడి వరకు నీట్గా చేసుకొని దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక సైడ్
నెక్ అయిపోయింది, హాఫ్ పార్ట్ అనమాట బ్యాక్ సైడ్ది. మళ్ళీ కింద నుంచి జరగకుండా మళ్ళీ దానిపైనే ఒక స్టిచ్ చేసుకుంటూ రండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నా అట్లనే మీరు కూడా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది, బిగినర్స్కి. చూడండి ఇక్కడ కూడా మనకు డోరీస్ కట్టుకోవడానికి ఇక్కడ డిజైన్ లాగా పెట్టినాం కదా, అక్కడ కూడా నీట్గా మెల్లగా సర్దుకుంటూ దానిపైనే స్టిచ్ చేయండి. ఇట్లా పైన షోల్డర్ పైన కూడా జరగకుండా ఒక స్టిచ్ చేయండి. సైడు కూడా ఒక స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు సమానంగా పట్టుకొని, ఇది జారిపోయే క్లాత్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక చీరలోనే 2 ఫ్రాక్స్ కుట్టిన నేను, మదర్ అండ్ డాటర్ది. చిన్న పాపది వీడియో చేసిన, పెద్ద వాళ్ళ సైజులో ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ పెట్టిన, చూడండి. కావాలంటే ప్రీవియస్ వీడియోలలో కూడా ఫ్రాక్స్ కట్టింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. యూజ్ ఉన్నదని అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని, చూడండి, నేర్చుకోండి. బిగినర్స్ మాత్రం చాలా తొందరగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇది నేను ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక్కొక్కటి సపరేట్ కాకుండా ఒకేసారి కటింగ్ అయిపోయేలాగా చేస్తాను. లైనింగ్ ఒకటేసారి జాయింట్ చేస్తాను ఫ్రెండ్స్, డబల్ జాయింటింగ్ అన్నమాట. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అదొకసారి ఇదొకసారి తీసుకోకుండా ఒక్కటేసారి తీసుకొని లైనింగ్ జాయిన్ చేసుకొని కట్ చేసేలాగా ఉంటాయి. చూడండి ఒకసారి వీడియోస్లల్లో చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని, ఈజీ టైలరింగ్ లక్ష్మి. వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పుష్ అవుతుంది. ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, వాళ్ళకి సజెస్టెడ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి నేర్చుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు. బిగినర్స్ మెయిన్ అంటే బిగినర్స్ కోసమే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, వచ్చిన వాళ్ళ కోసం కాదు. కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం డైరెక్ట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇట్లా స్టిచ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ సైడ్ నెక్ కూడా అయిపోయింది. మొత్తం నెక్ మనకు తిర్లమర్ల బోర్లు వేసుకోవాలని అంటే టక్స్ పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ ఉన్న చోట, మూలలు ఉన్న చోట ఖచ్చితంగా ఇట్లా కట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నెక్ తిరగదు. తిర్లమర్లు అంటారు కదా, అట్లా రాదనమాట. లేదంటే దీనిపైన కూడా ఒక స్టిచ్ చేయండి రౌండ్. చూడండి, నెక్ మొత్తం ఒక స్టిచ్ చేసేసేయండి. నెక్ అయిపోయినట్టే, బ్యాక్ సైడ్ నెక్ అయిపోయినట్టే. బ్యాక్ హుక్స్ పెట్టి స్టిచ్ చేసిన ఈ బ్లౌజు 1 టక్స్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలది 24 నడుం సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది 24 నడుము ఉంది. ఆ మెజర్మెంట్లు ఎవరైనా ఉంటే కనుక కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కటింగ్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. సైడ్ కూడా జరిగిపోకుండా ఒక స్టిచ్ చేసేసుకోండి, సెట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్, ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేయచ్చు ఫ్రెండ్స్ 1 టక్స్ బ్లౌజు. ఎక్కువ టైం ఏం పట్టదు, హాఫ్ అన్ అవరే. చూడండి, మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. కింద మనము బెల్ట్ లాగా జాయిన్ చేసుకోవాలి. వేరే క్లాత్ తీసుకొని బెల్ట్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ అయిపోయినట్టే. ఇంకా ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ కుట్టకన్నా ముందు మనము ఈ బెల్ట్ వేసేసుకుంటే వీటి పని అయిపోతుంది. ఇంకా మనకు బెల్ట్ కావాలి కదా,
బెల్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ క్లాత్ స్ట్రేట్గా తీసుకోండి. స్ట్రేట్గా తీసుకొని రెండు పార్ట్స్కి కూడా జాయిన్ చేసేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1.5 ఇంచ్ లెంత్ తీసుకొని పొడవు ఎంత అవసరం ఉంటే అంత క్లాత్ తీసుకొని, అయితే బిగినర్స్ కోసము అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా, ఏదేది ఎట్లా కుట్టాలని చెప్పేసి మొత్తం వీడియో పెట్టిన ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఏం కట్ చేయలేదు, ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చూపించిన ఈ వీడియోలో. ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. నెక్, బెల్ట్ పట్టీలు, ప్లేట్స్ అన్నీ చూపించిన, చూడండి ఒకసారి. దానిపైన ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది మనకి. ఇంకా మళ్ళీ కింద కూడా ఒక ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసేసుకోవాలి, లేదంటే దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా చేతి పని లేకుండా. చేతి పని చేయాలనుకుంటే సింగిల్ ఫోల్డ్ చేసి దాన్ని మార్చి చేతి పని చేయొచ్చు, లేదంటే ఇట్లా స్టిచ్ చేసేసేయచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. చిన్న పాపదే కదా, ఏం పర్వాలేదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకు సెకండ్ సైడ్ కూడా వేసుకోవాలి. అంతకన్నా ముందు మనము దీనికి కాజపట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టీలు, కాజపట్టీలు. ఒకదానికి ఉక్స్ పట్టి వస్తుంది ఫ్రెండ్స్, ఒకదానికి కాజపట్టి. అంటే ఉక్స్ పెట్టుకోవడానికి కాజలు ఉంటాయి కదా, అది కాజపట్టి అంటారు. ఉక్స్ పెట్టేది ఉక్స్ పట్టి అంటారు ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కాజపట్టి ఫ్రెండ్స్. ఇది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. అయితే దీనికి కాజలు పెట్టేసేస్తా, అందుకే డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నా. మెషిన్ కాజలు పెట్టకొచ్చిన చేతి కాజాలు వేస్తా ఈ బ్లౌజ్కి. చిన్నపిల్లల వాటికి చేతి కాజలు వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకైతే మిషన్ కాజలు అయినా కానీ అడ్జస్ట్ అవుతారు, కానీ చిన్నపిల్లలకి చేతి కాజాలే వేయాలి. చూడండి అయిపోయింది, కాజపట్టి అయిపోయింది. ఈ సెకండ్ పార్ట్కి బెల్ట్ వేసుకొని ఉక్స్ పట్టి పెట్టేసుకోవాలి మనము, సరిపోతుంది. ఇంకా చూడండి కింద బెల్ట్ వేసేస్తున్నా. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పావు మందంతో స్టిచ్ చేసుకోవాలి, స్ట్రేట్గా సరిపోతుంది. కింద మడిచేసి మళ్ళీ ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ చేయాలి స్ట్రేట్గా, వీడియోలో చూపిస్తున్నట్టు. అయిపోయింది ఫ్రెండ్స్. బిగినర్స్ ఎక్కడ మిస్ కావద్దని చెప్పేసి మొత్తం వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏం జాయిన్ చేయాలి, ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలి అన్నీ క్లారిటీగా చేసిన ఈ వీడియోలో. చూడండి ఈ ఒక్క వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బిగినర్స్ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలని చెప్పేసి. చూడండి కార్నర్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఫ్రెండ్స్. ఫ్రంట్కు డిజైన్ వచ్చింది, కానీ నెక్ అంత వెడల్పు రాదు, చిన్న పిల్లనే కదా, అందుకని ఆ పాపకు సరిపోయే మెజర్మెంట్లోనే కట్ చేసిన. స్వీట్ హార్ట్ నెక్ లాగా కొంచెం డిజైన్ పెట్టిన అంతే ఫ్రెండ్స్. ఎక్కువ డిజైన్ ఏం రాదు, ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా, వర్క్ వచ్చింది కదా బ్లౌజ్కి ఫ్రంట్. వర్క్ ఎట్లుందో అదే డిజైన్లో నెక్ కట్ చేసి ఇట్లా మనము స్టిచ్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ మొత్తము ఇట్లా కట్లు పెట్టేసుకోవాలి. దారం దాటనీయకుండా లోపల నా స్టిచ్కి లోపల వరకే పెట్టుకోవాలి టక్స్. మళ్ళీ అవతలికి దాటిందంటే నెక్ పెద్దగా అయిపోతుంది. మనము జాయిన్ చేసేటప్పుడు ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ తీసేసుకోవాలి. రెండుటికి కలిపి థ్రెడ్స్ ఎట్లా జాయిన్ చేసినాం చూడండి, ఇప్పుడు హెల్ప్ అయింది ఫ్రెండ్స్ మనకు అది. ప్రతి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే నేను ఇట్లనే జాయిన్ చేసుకుంటా ఫ్రెండ్స్. రెండు ఒక్కటేసారి కట్ చేస్తాను, బ్యాక్ ఫ్రంట్, లైనింగ్ విత్ లైనింగ్తో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూసి మీరే గమనించుకొని యూజ్ ఉంది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎక్కువ మెజర్మెంట్స్ కూడా చెప్పను ఫ్రెండ్స్, అక్కడింత ఇక్కడింత పావించు 2 ఇంచులు అని చెప్పేసి ఒక్కటేసారి క్లారిటీగా ఒక బండ గుర్తులాగా చెప్పేసిన. చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, మీకే అర్థమైపోతుంది. నెక్ పైన నెక్ చుట్టూ సమానంగా స్టిచ్ చేసేసి ఇప్పుడు మనము ఆ సైడ్ ఈ సైడ్ కూడా కదలకుండా కుట్లు వేసుకోవాలి. నెక్ చూడండి నీట్గా వచ్చేసింది. ఈ సైడ్ కూడా ఒక స్టిచ్, ఆ సైడ్ కూడా ఒక స్టిచ్, 2 స్టిచెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా జరగకుండా ఉంటుంది అనమాట. బిగినర్స్ ఎట్లా ఏంటి అని క్లారిటీ అన్నాను కదా, ఈ ఒక్క వీడియోతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్గా. చూడండి ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేయాలి, ఎందుకంటే అటు ఇటు జరగదు. ఇది చాలా సిల్క్ క్లాత్ లెక్క ఉంది ఫ్రెండ్స్, ఇది జారిపోతుంది. అందుకోసమని ఎక్కడక్కడ జారిపోకుండా నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ స్టిచ్చెస్ వస్తున్నాయో అక్కడ నేను ఇట్లా స్ట్రేట్గా జాయింట్ స్టిచ్ చేసుకుంటున్నా. ఫ్రంట్ ప్లేట్లు ఫ్రెండ్స్ ఇవి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, కటింగ్ వీడియోలు ఉంది కావాలంటే చూడండి. ఆ టక్స్ దగ్గరనే మనము ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ పట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాం. ఒక 3.5 4 వరకు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఒక 3 వరకే పెట్టేసిన నేను. దీనికి కూడా మనం కింద బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్ట్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. బెల్ట్ వేసేసుకుంటే ఇది కూడా ఫ్రంట్ కూడా కంప్లీట్ అయినట్టే మనకు. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను చేతి కుట్టు శిక్షణ, హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి ఒరిజినల్ క్లాత్స్ కాకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలతోని నేర్పిస్తున్నా. చూడండి టైలరింగ్ క్లాసెస్ కూడా ఫాలో చేయండి. హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అంటే అన్ని క్లాసెస్ వస్తాయి, చూడండి ఒకసారి చూసి నేర్చుకోండి. లేదు అంటే మీకు ఏదైనా డిజైన్ది కానీ ఏదైనా ఫ్రాక్ కానీ ఏదైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, ఆ వీడియో అయినా సరే నేను చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి మొత్తం ఇట్లా వచ్చేసింది. ఎంత ఈజీగా అర్థమవుతుందో అంత ఈజీ ప్రాసెస్లోనే చెప్తున్నా, ఒకసారి చూడండి. ఎందుకంటే స్టిచ్చింగ్ ఎవరికైనా కానీ చాలా అవసరమే ఫ్రెండ్స్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మెషిన్ కావాలి, స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి, అయితేనే కొంచెం మనకు కంఫర్ట్ ఉంటుంది. చూడండి షోల్డర్ జాయింటింగ్ ఇంకా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి చూడండి మొత్తం ఇట్లా ఒక 1/2 ఇంచ్ బట్టి కుట్టుకోవాలి మనం. షోల్డర్ జాయింటింగ్ ఒక 1/2 ఇంచు తీసుకుని స్టిచ్ చేయాలి. డబల్ స్టిచెస్ వేయాలి ఫ్రెండ్స్ షోల్డర్ పైన. చూడండి హ్యాండ్స్ కూడా డబల్ స్టిచెస్ వేయాలి. మొత్తం క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఒక్కటి చూసిండ్రు అని అంటే మీరు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. చూడండి నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ ఉన్నది అని అనుకుంటే కూడా వీడియోనైనా సరే షేర్ చేయండి. ఇంకా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఏదైనా దాంట్లో చూసి ఏదైనా యూజ్ ఉంది అని అనుకుంటే కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని, టైలరింగ్ క్లాసెస్ని ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు మిషన్ లేకుండా ఎట్లా నేర్చుకోవాలి ఇంట్లోనే కూర్చొని అని చెప్పేసి క్లాసెస్ స్టార్ట్ చేసిన. మిషన్ లేకుండానే మొత్తం అన్నీ వచ్చేసి ఎట్లా నేర్చుకోవాలనే దాని కాన్సెప్ట్తోని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేశాను. చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోలలో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హ్యాండ్ జాయింటింగ్ 2 స్టిచెస్ వేస్తున్నా కదా, అక్కడ సైడ్ హ్యాండ్కి కూడా 2 స్టిచెస్ వేయాలి ఖచ్చితంగా. 2 వేస్తేనే ఫస్ట్ ఒకటి కొంచెం అటు ఇటు వచ్చినా వంకర టింకర్ వచ్చినా కానీ సెకండ్ స్టిచ్తో మనకు స్ట్రేట్ అయిపోతుంది అన్నమాట. ఒకటి వంకర టింకర్ వేసినా కానీ రెండోది కరెక్ట్ సమానంగా వస్తుంది బిగినర్స్కి. అందుకు సెకండ్ స్టిచ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట మనం కరెక్ట్గా రానికి. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి ఫ్రెండ్స్. హ్యాండ్ మీద స్టిచ్ చేయండి ఫస్ట్.
లేదు అనుకుంటే హ్యాండ్తో స్టిచ్ చేసినాక ఆ స్టిచ్ పైనే మెషిన్ స్టిచ్ చేయండి. ఈ హ్యాండ్ జాయింటింగ్ రావట్లేదు అని అంటే, ఎందుకంటే నేను కూడా ఇట్లనే ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్స్, నాకు కూడా రాలేదు ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు నేను చేతితో వేసుకొని కరెక్ట్గా మళ్ళీ దానిపైనే మెషిన్తో వేసుకుంటుండే, అందుకని నేను చెప్తున్నట్లా. చూడండి, ఇంకొక స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ స్టిచ్ చేస్తే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మనకు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతాయి, సైడ్ జాయింటింగ్స్ ఉంటాయి అంతే ఫ్రెండ్స్. మనకు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజు. వేసినాక చూసినాకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. కటింగ్ స్టిచ్చింగ్ 2 వీడియోస్ కూడా ఆ పాపది ఇచ్చేసినాక మంచిగా అయినాకనే చూసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, సైడ్ జాయింటింగ్స్ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. వెనకకి కూడా డోరీస్ కూడా చాలా పెద్దగానే స్టిచ్ చేసిన నేను ఈ బ్లౌజ్కి. చూడండి, అయిపోయింది. మెజర్మెంట్ని బట్టి మనకు 24 నడుము ఉంది అన్నాను కదా ఫ్రెండ్స్. నడుముని బట్టి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది మనకు. ఆ సైడ్ ఈ సైడు ఫస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలి. ఇది అందాజకు అనమాట. ఫస్ట్ మెజర్మెంట్ స్టిచ్ రాదు కదా, ఫస్ట్ అక్కడొకటి ఇక్కడొకటి అందాజతోని, ఎగ్జాంపుల్ అనమాట, అందాజతోని ఒక స్టిచ్ చేయండి. అక్కడ ఇక్కడ ఆ సైడ్ ఈ సైడు ఒక్కొక్క స్టిచ్ చేసిన తర్వాత రెండుటిని బట్టి మనం కొలుచుకోవాలి. మన నడుము మెజర్మెంట్ ఎంత ఉంది అని చెప్పేసి కొలుచుకుంటే మనకి ఎంత ఎక్కువ అయింది దాన్ని బట్టి 24 తర్వాత నాకు ఒక 2 ఇంచెస్ క్లాత్ అట్లా ఎక్కువ వచ్చింది. కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచెస్ వేస్తే సరిపోతుంది. హాఫ్ అంటే 1 ఇంచ్ అయిపోతుంది. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయితే అయిపోతుంది. ఇంకా మధ్యలో ఇవి 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకొని ఏది ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ క్లాత్ పట్టుకొని వేసుకోవాలి. ఏది తక్కువ ఉంటే అది వదిలేసేయాలన్నమాట, తక్కువ తీసుకోవాలి అక్కడ. చూడండి, ఇట్లా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయాలి మనము. చూడండి, ఇట్లా అక్కడ సైడ్ ఇంకొక కొంచెం తక్కువ వేయాలన్నమాట. అప్పుడు 2 సమానం రావాలి. కాజా పట్టిని వదిలేసి సమానం పట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 సమానంగా పట్టొద్దు. కాజా కోసం వేసే క్లాత్ పెంచుతాం కాబట్టి అది వదిలేసి సమానంగా పట్టుకోవాలి. చూడండి, ఈ సైడ్ కూడా కొంచెం వేస్తాను అన్నమాట. ఈ సైడ్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ కొంచెం వేసి దాని తర్వాత ఇంకా 2 స్టిచ్చెస్ వేస్తాను. మొత్తం 3 కుట్లు వేయాలి ఫ్రెండ్స్. ఆ సైడ్ 3, ఈ సైడ్ 3, ఒక పావించి తేడాతోని 3 కుట్లు వేసేస్తే సరిపోతుంది. హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి హ్యాండ్ మెజర్మెంట్ ఆ చేయికి ఈ చేయికి సమానంగా ఉందో చూసుకొని ఎంత వేయాలో చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మనకు. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. యూజ్ ఉన్నది అని అనుకుంటే ఎవరికైనా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. సపోర్ట్ చేయండి. టైలరింగ్ క్లాసెస్ చూడండి, నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి.